రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరొకసారి మీ అందరితో ఈ నూతన సంవత్సరంలో మరొకసారి వాక్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ప్రభువునికి మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. మీ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావీరుడు ఆపదల్ సహాయుడై నన్గాయును. అభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, కోటయు ఆశ్రయునునై యాకోబు దేవుడుండగా, ఏటికింక వెరువవలదు ఎప్పుడు నాకు పండుగ. అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ కృపను బట్టి నాయన మరొకసారి ప్రభువా నీ పక్షాన నేను నిలబడుతున్నాను. నాయన ఈ బిడ్డలకి ఏ వాక్యం కావాలో ప్రభువా మీరు నాతో మాట్లాడారు, అది వీరితో పంచుకొని ఉంటుండగా ప్రభువా మీరు మాట్లాడండి, మేము వింటాం. ప్రభువా మీరు వచ్చినందుకు స్తోత్రం నాయన, మీరు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రం. ప్రభువా ప్రతి బిడ్డకి నాయన ఏ ఆదరణ ఇవ్వాలో, ఎక్కడ కష్టం ఉందో వాటి నుంచి విడుదల ప్రభువా నీకు సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో నాయన ప్రభువా ఈ సన్నిధి కాంతి వారి ముఖాలపై ప్రకాశం చేసి నెమ్మది ఆదరణ అనుగ్రహించండి. మీరు మాట్లాడండి. మరొకసారి మేము విందామని ఆశపడుతుండగా ఇక్కడ మీరు ఉన్నది నీకు వందనాలు చెల్లిస్తుంది. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సహోదరి సహోదరులారా, నేటి వర్తమానంకి ఏర్పాటు చేసిన వాక్యము అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన సువార్త గ్రంథములో 12వ అధ్యాయము 1-2 వచనములు ఒకసారి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, నేటి వాక్యంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా బిడ్డలతో వాక్యం ఏం పంచుకోవాలి, మాకు మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏమిటన్నప్పుడు ప్రభువు చూపించిన మాటలు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ పద్ధతిలో దేవుడు ఆది సంభూతుడు, మొట్టమొదట దేవుడు ఆది సంభూతుడై ఉన్నారు. ఈ లోకంలో మనకి బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే మనం ప్రేమించిన తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. కానీ వీరందరూ ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతారు. వీరు శాశ్వతం కాదు. తండ్రి అయిన దేవుడే మనకి నిత్య రాజ్యానికి స్థాపన ఆయనే చేయగలరు కనుక ఆయనతోనే మనం ఎప్పుడు ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఆది సంభూతుడైన ప్రభువుని ఎప్పుడూ మనం మర్చిపోకుండా ఎల్లవేళలా మన దృష్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సాగిపోవాలని ఈ రోజు నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుని వైపు చూస్తూ సాగిపోతున్నప్పుడు మనకు ఒక అవకాశము ఒకలాగా మనసుల్లో ఒకటి అవ్వచ్చు, నా బ్రతుకు ఈ నూతన సంవత్సరంలో నా బ్రతుకు ఏమిటి, నేను ఎలా జీవించాలి అని అంటే మనలో మనం అనుకోవచ్చు. మోషేకి పొదలో ఒక అనుభవం కలిగింది. మరి ఆ అనుభవం ద్వారా ఏమైనా దేవుడు నాతో మాట్లాడతాడా? లేకపోతే సౌలు ఆ దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ప్రభు ఆయన సంధించి ప్రభు ఆయన కలుసుకోవడం జరిగింది, ఆ పౌలుగా మారాడు. ఆ విధంగా నాకేమన్నా జరుగుతుందా నా జీవితంలో? లేకపోతే యోహాను పుట్టుక జరిగినప్పుడు
ఇదిగో ఆయన ఇలా జరుగుతుందని చెప్పి ముందుగా దేవదూత ద్వారా తెలియజేయబడినట్లు నా జీవితంలో ఏమైనా జరుగుతుందని ఆశించవచ్చేమో, కానీ మన బ్రతుకుకు ఒక అర్థం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు ఇక్కడ ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైన పథకములో మనందరం జీవిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన పథకం ఉంది. ఆ పథకముకి ప్రతి వాడికి ఒక బ్రతుకులకు ఒక అర్థం ఉంది. అంతేగాని నా జీవితంలో నిరాశ నిస్పృహ ఉంది, నేను ఏమి చేయలేకపోతున్నానని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ నూతన సంవత్సరంలో కృంగిపోకూడదు. దేవుని యందు నేను చెప్తున్న మాటలు నీవు మరి ఎంకరేజ్ తీసుకోండి, హుషారుగా ఉండండి. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో నీకు ఒక క్రమ పద్ధతిలో నీ బ్రతుకు ఒక అర్థం ఉంది, అదొక పథకం ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ప్రభు మీద ఆనుకొని ఉంటే, ప్రభువులో ప్రార్థనలో కనిపెడుతూ ఉంటే ఆ పథకం ఏంటో నీకు తెలియజేయబడుతుంది. తద్వారా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ప్రభు కొరకు ఇంకా ఎక్కువగా వాడబడతావు. ఎందుకంటే అనేకులు గతించిపోయారు. సంవత్సరం ఎండింగ్ లో జస్ట్ మనం ఇంకా ఎంటర్ అవుతున్నప్పుడే కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే రేయి పగల్లో నువ్వు ప్రార్థనలో ఎక్కువగా గడిపి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రారంభం ఎలా చేస్తున్నాం చూడాలి. నేను 3 విషయాలు మీకు చెప్తాను. మనం ఏదన్నా ఒక విషయంలో స్టార్ట్, రన్, ఫినిష్ అంటే మనం ప్రారంభిస్తున్నాం, పరిగెడుతున్నాం, ముగించేస్తున్నాం. ఈ ముగించడంలో మన జీవితమే ముగించవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రారంభించాం. ఏ విధంగా ప్రారంభిస్తున్నాం? చర్చికి వెళ్తున్నాం, పాట పాడుతున్నాం, కొత్త ఏడు మొదలు పెట్టారని ఎంటర్ అవుతున్నాం లోపలికి. పాత సంస్థనే పాతగానే ఉండిపోతున్నావా? ఎవడన్నా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని తెలియజేయబడుతున్నారు. ఆ రోజు నువ్వు చేసిన వాగ్దానాలు అవి నిజంగా అవి నమ్ముతున్నావా నువ్వు? ఈ రోజు నేను ప్రభువులో ఇలా ఉండాలి, ఈ రోజు నుంచి నేను నూతన మారు మనసు పొందాను కనుక నేను ఇంకా దేవుళ్ళు ఎక్కువగా మరి అంటుకట్టబడిన జీవితం ఉండాలని ఒకవేళ నువ్వు చేసుకొని మళ్ళీ మరిచిపోయావేమో. ఈ వర్తమానం దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నువ్వు ఎలా ప్రారంభించావు నీ జీవితాన్ని. నేను చెప్తున్నాను, ఇంకా ఎవరైనా బైబిల్ పూర్తిగా చదవలేని ఉంటే మొట్టమొదటి యోహాను పత్రికని చదవండి. తద్వారా దేవుడు నీకు పరిచయం అవుతాడు. ఇప్పుడు ఆయన అన్న, ఇదిగో నేను తలుపునొద్దు నుండి తడుతున్నాను, ఎవరైనా విని నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆయనతో కూడా వస్తానంటున్నట్టు మీరు ఆయన ఆహ్వానిస్తున్నామా? ఆహ్వానించి మనం ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి భోజనం చేస్తూ ఉంటామేమో. ఆ భోజనం చేస్తున్నప్పుడు మరి ఆ సమయానికి ప్రభువారు వచ్చి నేను వచ్చాను రావయ్యా అంటే తర్వాత కాలు అంటావా? మనం తర్వాత రండి ప్రభు ముందు భోజనం చేస్తానని అంటావా? లేకపోతే ఇంకొక ఏదైనా శోధన కార్యక్రమంలో నువ్వు ఉండి తర్వాత ప్రభువుని కలుసుకున్నావు అంటారా? నో. నీ ప్రారంభం ఎలా ఉంది? చర్చిలో ఒక కార్డు ఇస్తారు, వాగ్దానం ఇస్తారు, అదంతా ఉత్తి బోగస్ కార్యక్రమం. ఎందుకంటే అది లాటరీ టైప్ లో నడిస్తే అది తప్పది. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావని చెప్పి అది తిరిగితే అదంతా జరుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో నేను చూసుకున్నాను, అది జరగలేదు. అది నమ్మమాగండి. మీరు ప్రార్థనా జీవితం, మీ మోకాళ్ళ అనుభవం, నీ ఉపవాస ప్రార్థన, నువ్వు ప్రభువులో ఎంత కష్టపడి పనిచేస్తున్నావు అదే దేవుడు దృష్టిస్తాడు నీకు. దాని ద్వారా నువ్వు స్టార్ట్ చేయి. మరి నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత రన్, పరిగెడుతున్నాం. మనం ప్రతిరోజు జీవితంలో వృత్తిరీత్యా పరిగెడుతున్నాం. మన పనిపాట్లకి మనం పరిగెడుతున్నాం. ఏంటి పరిగెడుతున్నాం? విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించమైన యేసు వైపు చూస్తూ పరిగెత్తాలని వాక్యం సెలవిస్తుంది. అంటే చాలా మంది అనుకుంటాం, నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నీతి కిరీటం నాకుందని చెప్పి చాలా మంది రాస్తూ ఉంటారు చనిపోయినప్పుడు. ఈ విశ్వాసం కాపాడుకున్న నీవు మరి జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. నీకు జీవితాంతం అవిశ్వాసం జరుగుతుందా జరగదా అని చెప్పి ఆ బాధలోనే నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఈ కొత్త సంవత్సరంలో విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం, మనం నీతి కిరీటం దాచిపడిన నీతి కిరీటం కోసం వెళ్తుంటే ఈ పరుగు తొదముట్టించి తిని అంటాడు. నీ పరుగు ఎలా ఉంది? ఎలా పరిగెడుతున్నావు? నువ్వు పరిగెడుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో కష్టాలు ఇబ్బందులు రావచ్చు. ఈ పరుగులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, ఈ ఇరుకు మార్గము విశాల మార్గం అని బోధించారు. ఇరుకు మార్గమును చాలా తక్కువ మంది వెళ్తారన్నారు. విశాల మార్గంలో చాలా మంది ప్రయాణం చేస్తారండి. విశాల మార్గంలో అన్నీ ఉంటాయి, మరి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో నువ్వు హ్యాపీగా తిరగొచ్చు, మరి అన్ని మాటలు ఆడొచ్చు, కండిషన్స్ లేవు. ఇరుకు మార్గంలో కష్టము, ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, మోకాళ్ళు అనుభవంలోకి రావాలి. ఈ ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరే.
విశాల మార్గం వెళ్ళేది నాశనమునికి పోతుంది అన్నారు, ఇరుకు మార్గము పరలోకానికి తీసుకెళ్తుంది అన్నారు. ఏ మార్గంలో మనం జీవిస్తున్నాం? ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక దగ్గర నేను చూశాను, 2 కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. కుక్కలు దెబ్బలాడుకుంటుంటే నేను అలా చూసి ఏం జరుగుతుందో చూస్తే బలంగా ఉన్న కుక్క వెళ్ళి ఆ బలమైన కుక్కని కరిచేస్తే అది కుయ్యమని పారిపోయింది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే, కుక్క శారీరకంగా బలంగా ఉన్నప్పుడు దాన్ని ఎదిరించింది. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలి, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి, దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? ఈ రోజు స్ట్రైట్ గా నేను ఒక మాట చెప్తున్నాను, అంతరంగ పురుషుడు ఎలాగా నువ్వు బలపడుతున్నావు. ఓ సహోదరి, నీకు వచ్చిన ఆ శరీర రుగ్మత బట్టి నిన్ను నడిపిస్తున్నారు, ఒకరు నడిపించి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాల్సిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం వింటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు స్ట్రైట్ గా చూపించాను. నువ్వు అంతరంగ పురుషుడికి వృద్ధి చేసుకో, ఆత్మీయంగా బలం పొందు, తప్పకుండా నువ్వు తిరిగి నడవగలవు, నీ పనులు నువ్వు చేసుకోగలవు. ఆమేన్. దేవుడు కృప మీతో ఉంది. విశాల మార్గంలో వెళ్ళడం తప్పు, ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఇరుకు మార్గంలో ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం గడపాలి. కుటుంబం అంతా ప్రార్థనగా కలిసి నేను ప్రార్థన చేస్తాను, పిల్లలకి విద్యాబుద్ధుల్లో బైబిల్ కంపల్సరిగా ఒకటి పెట్టి నేను నేర్పించాలని ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఈ నిర్ణయం చేసుకునేటట్టయితే నువ్వు ఆ దేవుల్లో నువ్వు ఎదిగేటట్టు నువ్వు ప్రారంభం చేయాలి. ఈరోజు నేను చెప్తున్న మాట, కుక్క తన వాంతికి పంది తిరిగి బురదలోకి వెళ్తుందనే వాక్యం సెలవిస్తుంది పేతురు పత్రికలు. ఇలా ఉన్నామా మనం? కుక్కలాగా మనం మామూలుగా మళ్ళీ వాంతికి వెళ్ళినట్టు పందిలాగా తిరిగి బురదలోకి వెళ్ళడానికి మన జీవితాలు సిద్ధపడుతున్నాయా? నో. దినములు చెడ్డవి, సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకునే అనే వాక్యం సెలవిస్తున్నారు. మరి ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తున్న ఈ పరుగు పందెం ఎలా ఉంది? ఒకడే బహుమానం పొందుతాడు, అనేక మంది పరిగెడతారు, గురి వద్దకే పరిగెడతారని అంటాడు. ఇంతకు ముందే నా పరుగు తుదిముట్టించని నేను అనుకోవట్లేదు, కానీ గురి వద్దకే నేను పరిగెడుతున్నాను. అయితే పరిగెడుతున్నప్పుడు వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతాను. ఒకవేళ ఈ పాత సంవత్సరంలో ఏమన్నా ఒకవేళ బాధ కలిగిన సంఘటనలు నీ జీవితంలో జరిగే ఉన్నాయేమో, కానీ సిద్ధమైన మనసుతో యేసు నిన్ను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. యేసు నిన్ను క్షమిస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నూతనంగా ప్రారంభం చేయి. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాడు. నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు చెప్పు ఈ ప్రజలకి ఈ మాట, మీరు విడుదల నొందుతారు. మీరు ఇంతవరకు పాపకార్యం చేసినా, ఒకవేళ ఇబ్బంది పడినా, ఈ కొత్త సంవత్సరంలో మీకు నిత్యానందం మీ తలల మీద ఉంటుందని, అన్ని క్షమిస్తాను, తిరిగి నూతన జీవితం ప్రారంభించండి అని చెప్తున్నాను. దేవుని యొక్క కృప గొప్పది. ఎందుకంటే మనం రోజులు చెడ్డవిగా ఉన్నాయి. మనం ఎంతో మంది మన కళ్ళ ముందు భయంకరంగా యాక్సిడెంట్స్లో ఉన్నారు. ఎక్కడ చూసినా చీకటి వెళ్ళిపోతుంది. మొన్న ఢిల్లీలో జరగరాని సంఘటన జరిగి యావత్ ప్రపంచ భారతం అంతా కూడా ఒక రకం ఇదేంది. బాధ్యులు ఎవరు? దాని బాధ్యులు ఎవరు? మనం ప్రార్థన చేయాలి, కష్టపడి ప్రార్థన చేయాలి. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతోను వట్టి పానికి మాలి, నట్టి మానవులాచే పట్టి రక్షింపభా జుండవంచు, దట్టమైన కృపను ధరి చేర్చిన కీర్చి పట్టై నీలచి ఉండు ప్రభుడావంచు, గట్టాడ చేగడ ముట్టుదాను కనా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు. పట్టుదల, విడవన ప్రయత్నం, పట్టుదల కలవాడే దేవునికి కావాలన్నమాట. ఈరోజు మన పరుగు ఎలా ఉంది? స్టార్ట్ చేసాం, రన్ చేస్తున్నాం, పరిగెడుతున్నాం. ఈ పరుగులో ఎన్నో కేకలు వినపడచ్చు. వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో మంది బంధువులు తిట్టు. చాలా మంది ఏం చేశాడు నీకు ఈ ప్రభు అనొచ్చు. నీ పరుగులో నువ్వు ఆగిపోవడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టం వస్తుంది నీకు. నీ పరుగు ఆపుదామని ప్రయత్నం చేస్తుంటారు, కానీ నీ పరుగు ఆపడానికి వీలేదు. నువ్వు యేసు వైపు చూస్తూ నీ పరుగు తుదముట్టించాలి. అప్పుడు బహుమానము ఒక్కరికే. గురి యొద్దకు పరిగెత్తిన బహుమానం ఒక్కరికే దొరుకుతుంది. అందరూ పరిగెడతారు. కొంతమంది పరిగెడుతున్నారు, కూటం కొత్తదని పరిగెడుతున్నారు, కూటం కొత్తగా ఉంది బాగుందని పరిగెడుతున్నారు, పరుగునందు అందరం పరిగెడుతున్నాం. కానీ
కాలగమనంలో అలసిపోయారు కొంతమంది. అయితే నువ్వు నేను ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే నువ్వు లేచి నిలబడు, పరిగెత్తు, ప్రభువులో పరిగెత్తు. మరి పరిగెట్టిన తర్వాత ఫినిష్ చేయి. స్టార్ట్, రన్, ఫినిష్. నువ్వు ఎలాగ పూర్తి చేస్తున్నావు? ఎలా పూర్తి చేస్తున్నావు? ఈ పరిగెత్తడంలో ఎలాగ నువ్వు పూర్తి చేయాలంటే దేవుని యొక్క శక్తి నీతో ఉండాలి. దేవుని యొక్క శక్తి నీతో ఉండాలి. ఆయన సర్వాంగ కవచము నువ్వు ధరించుకోవాలి. అప్పుడు నీ పరుగు పూర్తి అవ్వడానికి బాగా సమీపంగా ప్రభు దగ్గరికి వెళ్తావు. ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయం మీకు ఉంది. సర్వాంగ కవచం ధరించుకున్నాను. ఎలా నీ పరుగులో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఫినిష్ చేయడానికి దగ్గరికి వెళ్తున్నావు. నీకు ఇవన్నీ కావాలి. సత్యమును దట్టి, నీతి అని మయమరుపు, పాదములకు సమాధాన సువార్తను సిద్ధమనస్తున్న జోడు, రక్షణ అయిన శిరస్త్రానము, దేవుని వాక్యమని ఆత్మఖడ్గము, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు, దృష్టిని అగ్నిబాణములన్నిటికీ ఆర్పుటకు నువ్వు శక్తిమంతుడు. అట్టి సర్వాంగ కవచము నువ్వు ధరించుకుంటే మీ యుద్ధోపకరణాలు కంటికి కనబడవు, కానీ దుర్గములను సైతం పడద్రోయిజాలంత శక్తి గలవని చెప్పిన ఆ బిడ్డల మాటలు మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. గొప్ప సాక్షి సమూహం. మీరు పోరాడినది వాయుమండల దురాత్మ సమూహములతో పోరాడుతున్నాడు. అపద్దిన మందు వాడిని ఎదిరించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమని వాక్యం సెలవిస్తాం. చూడండి, ఎక్కడ చూసినా చూడండి, ఎన్ని రంగుల బట్టలు అండి, ఎన్ని రంగుల బట్టలు వేసుకొని ప్రజలు నిష్టగా ఆరాధిస్తూ తిరుగుతారు. నీ చుట్టుపక్కల ఉన్నవారు ఏ రంగుల డ్రెస్సులండి. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యరాత్రిలో కూడా నువ్వు డిస్టర్బ్ అవుతున్నావే. ఇటువంటి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నా ఈ నూతన సంవత్సరం నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు సర్వాంగ కవచం నీకు ఉండాలి. ఈ యుద్ధ కేక వేయాలి. యుద్ధ కేక యేసు నామములో అపవాదిని ఎదిరించి వాడు మీ యుద్ధ నుండి పారిపోనని. ఎంతసేపు తలుపు చాటు నుండి గోడ అవతల నుండి భయపడుతూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విక్టరీ అని అంటున్నావే, కానీ బయటికి రా, తలుపు తీసి బయటికి రా, గోడ యువతలకి రా, యేసు నామాన్ని చెప్పి గద్దించు. ప్రతిదీ నీకు విడుదల వస్తుంది ఈ నూతన సంవత్సరంలో. నా ప్రోగ్రాం వింటున్న ప్రతి బిడ్డ ఈరోజు నువ్వు ఎలాగ ప్రారంభించావో, ఎలా పరిగెడుతున్నావో, ఎలాగ మరి ఇది తుదముట్టించావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యుద్ధ కేక నీ నోట వినబడాలి. యేసు ప్రభు గొప్ప శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. వయసు పెరుగుతుంది, బుద్ధి మారదు. వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మార్చుకోవా? నీ తలంపులు మారవా? నీ తలంపులు, నీ ఊహలో, నీ ఆలోచనలు మారాలి. నీలో మార్పు రావాలి. ఎంతసేపు నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? 24 గంటల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకు గంట ఇస్తున్నావా, 2 గంటలు ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ప్రార్థన జీవితంలోకి వెళ్ళండి. ఆ విధంగా మీ పరుగుని మీరు తుదముట్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రవాహం వల్ల శోధనలు వస్తాయి. ప్రవాహం వల్ల శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధ కేక నా నోట యేసునామమే, విరోధమైన ఆయుధాలు ఏర్పరచను, యెహోవా నిస్సిన నా సొంతమే, ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నీ తోడే నడుచును, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి సదా నిన్ను నడుపును, ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాథుని ప్రసన్నత నా తోడే నడుచును. దేవుని కార్యక్రమంలో ఎలా ప్రారంభించావో, ఏ విధంగా నువ్వు ప్రోగ్రాం నువ్వు చేసుకున్నావు, నీ దిన జీవితం నువ్వు ఏ విధంగా నువ్వు మరి దేవునితో ఉన్నావు, ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఫలిస్తావు. లేదంటే ఈ సంవత్సరం కూడా ఉంచమని ఆయన అడుగుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరమైన రోజులు. కనుక నువ్వు ఎలా ప్రారంభించావు? స్టార్ట్, రన్, ఫినిష్. నువ్వు ఎలా తుదమిటో నీ జీవితమే చెప్తుంది. ఇతరులందరూ కూడా నిన్ను మరి ఆలోచన చేస్తారు. కనుక ఈ వర్తమానం వింటున్న నా సహోదరులారా, మీలో ఏమన్నా వ్యాధి ఉన్నా, బలహీనత ఉన్నా, యేసు నామములో లేచి నడండి, శక్తిని పొందండి. ఆయన ఆది సంభూతుడు. బంధువులు రారు, స్నేహితులు ఎంతమంది ఉన్నా సరే ఎవరు రారు. ప్రభు నీకు కష్టం, నీకు సంతోషంగా ఉన్నాడు, అందరూ వచ్చి నేను పలకరిస్తారు. ఎప్పుడు సంపదకి వెళ్తే అప్పుడే బంధువులు వస్తారని అన్నారు. మరి నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోరని చెప్పుడే ఎవరు రారు. నువ్వు ఒంటరిగా కూర్చొని నువ్వు గదిలో కూర్చొని ఏడవలసిన పరిస్థితి ఉంది. చాలా మంది మనం అనుకుంటాం చాలా మంది. చూడు, ఈరోజు స్ట్రైట్ గా నేను చెప్తున్నాను ఒక మాట.
ఒక వ్యక్తి పాటలు పాడుతూ సంతోషంగా ఆనందంతో గడుస్తున్నప్పుడు దయచేసి సహోదరుడా నువ్వు అతనిలో డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. మీకు చేత కాకపోతే ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఒరే నువ్వు వెళ్ళి చూసారు ఏదో సామెత ఉన్నట్టు కూసేగాడిది వెళ్ళి మేసేగాడిని చెడగొట్టిన సామెత చెప్తారు పెద్దలు. మీరు చెడగొట్టకండి. దేవుల్లో మీకు ఇష్టమైతే ఒక టైం వస్తుంది, ఆ సమయంలో ప్రభు దగ్గరికి నువ్వు వస్తావు. అంతే. నా వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని విషయంలో అంటు కట్టబడండి, దేవుని విషయంలో బలంగా ఉండండి. ఆయన సర్వాంగ కవచం ధరించుకోండి. ఆ యుద్ధోపకరణాలు మీకు ఉండాలి, లేకపోతే మనం నడవలేము. ఎందుకంటే రోజులు సంకుచితం. ఎక్కడ చూసినా మనం ఎంత ప్రారంభం ఎంత మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం అంత వేగంగా సాతాను కూడా. కానీ ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు, మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వద్దలదు. మన ఎదుట ఆయన వద్దలనివాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి అగ్ని కంచెగా నీకు ఉంటుంది. మీరు ప్రార్థన చేయొద్దని దానియేలు గ్రంథంలో చెప్పినప్పుడు ఈయన అది తెలిసినా సరే ముమ్మారు మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు రక్షించలేదు దానియేలు రక్షించాడు. దేవుని కృప గొప్పది, దేవునితో అంటుకట్టబడిన జీవితం గొప్పది. ఎల్లప్పుడూ ఆయనలో మీరు జీవించి ఆయనలో ఎదుగుదల పొందాలని నా ఈ వర్తమాన సందేశం. ఈ సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరొక మాట నేను చెప్తాను. దేవుడు చూపించిన మాటల్లో సారిపై పాత్ర పెట్టారు, పాత్ర సరిగా రాక విరిగిపోయింది. కానీ ఆ పాత్ర తిరిగి మళ్ళీ ఆ కుమ్మరి తయారు చేస్తున్నాడు. ఇలాగే ఈ కొత్త సంవత్సరంలో మరి నీకు పాత్ర విరక్కంట ప్రభు ఎన్నో సూచనలు ఇచ్చి కృప చూపాడు ఆయన. కనుక ఆ విరిగిపోయిన పాత్రని తిరిగి అతగ్గల శక్తి ఆయనకే ఉంది. కనుక నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు సమర్పించుకో. ప్రభు కొరకు జీవిస్తానని ఒక వాగ్దానం చేసుకో. ఈ రోజు నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ కొరకు జీవిస్తానని ఎవరైతే తన మనసులో దృఢంగా అనుకున్నారో వారి యొక్క పనులు ఈ నెలలోనే పూర్తవబోతున్నాయి. ఆమేన్. ఎవరైతే నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు ఏదైతే కావాలని అడుగుతున్నావో, లేదా ఆర్థిక ఇబ్బంది సెటిల్మెంట్ కావాలని అడుగుతున్నావు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. గర్భం కావాలని అడుగుతున్నావా, ఇంకా నీ పాత విషయాలన్నీ విడిచిపెట్టి దేవునిలోకి రా. దేవునిలోకి వచ్చి నీ జీవితం. చాలా మంది అనుకుంటాం నేను అందంగా లేనేమో, ఇలాగున్నాను ఏంటి నేనని ఆ బాధ, అలాంటి చింతలన్నీ కూడా తీసివండి పైకి. ఇవన్నీ కూడా అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థం. దేహాన్ని ఎక్కువ ప్రేమించొద్దు. ఏమి ధరించుకుంటామో, ఏమి త్రాగుతామో, ఏమి మరి తింటామో అని వస్త్రము గురించి వీటి గురించి వద్దు మనకి. ఇవన్నీ మీకు కావాలని పరలోకమైన తండ్రికి తెలియను. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవడు చింతించడం తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుంటానని ప్రభు అడుగుతున్నారు ఈరోజు. కనుక మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నారు ఆయన. వద్దు, ఈ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండండి, బీ హ్యాపీగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటున్నాడు. పాపము దాగిన మన హృదయాల్లోంచి చీకటిని తీసివేసి వెలుగును ప్రస్తారు. ఈ దెయ్యాలు కోరంలాగా నీ హృదయాన్ని స్తుతి మందిరంగా మారుస్తారు. ఈనాడైనా ప్రభువుని మనం విశ్వసించాలి. ప్రభువులోకి రండి. పనికిరాని పాత్రని విసిరేలేదు. పోగొట్టుకున్న పాత్రని తిరిగి నన్ను పట్టుకో. పోగొట్టుకున్న పాత్ర అనుచు పరిగెత్తి నన్ను పట్టుకో. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదముని పట్టితే. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రెండు చేతులు. ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. నా బాధను అర్థం చేసుకో. ప్రభువుని విశ్వసించు. ప్రభువు నీకు విడుదలిస్తాడు. ఆయన ఆత్మ వరాలతో నింపుతాడు, ఆత్మ ఫలాలతో నింపుతాడు. దేవుని యొక్క శక్తి గొప్పది. భయంకరంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన్ని నడిపించగల శక్తి ఉంది. ఏమీ లేని రోజుల్లో కూడా అన్ని సమృద్ధిగా దయచేయగల దేవుడు ఆయన. సర్వోన్నతుడైన దేవుడు. అట్టి ప్రభువు నీతో ఎల్లవేళ ఉండక ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ కృపను బట్టి క్షణం వరకు మమ్మల్ని అందరినీ ప్రభువా ఈ వాక్యం వినిపింప చేసావు. నీకు స్తోత్రములు తండ్రి. మీరు ఆదరించారు, నీకు వందనములు, స్తోత్రం ప్రభువా. నాయన మేము ప్రారంభించిన ఈ పరుగు ప్రభువా
తుదముట్టించే వరకు నీ కృప బిడ్డలతో తోడుగా నడిపించండి. పరిశుద్ధాత్మ అగ్నితో తాకండి ప్రభు. నా ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డని మీరు సంధించండి, సహాయం చేయండి. హల్లెలూయా. వ్యాధిలో కూర్చున్న బిడ్డలను లేపండి ప్రభు. తండ్రి, ఇదిగో నేను చూస్తున్నాను, వ్యాధి బలహీనలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఒక విజయం ఇవ్వండి ప్రభువా నాయన. మీరు ప్రారంభించిన జీవితం ప్రభువా నాయన. తండ్రి నాయన, పరిగెడుతున్న ఈ పరుగులో మీరున్నందుకు నీకు స్తోత్రం. తండ్రి, వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ఆదరించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా నాయన. మీరు నాకు చూపిస్తున్నారు, ఇదిగో బ్రదర్ థామస్, నీ పేరు థామస్, నువ్వు షిప్ బోర్డ్ సైలర్ గా వర్క్ చేస్తున్నావు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావు, నా ప్రోగ్రామ్. హల్లెలూయా, హల్లెలూయా. థామస్, నువ్వు బాధపడుతున్నావు, ఒంటరిగా బాధపడుతున్నావు, లోన్లీగా బాధపడుతున్నావు. ఆ ఒంటరితనం ఉన్న ఆత్మని గద్దిస్తున్నాను, బయటికి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిలో. బ్రదర్ థామస్, నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో వస్తాడు, నువ్వు షిప్ ప్రయాణంలో నీతో ఉంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్, వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో బ్రదర్ మీ పేరు జేతో స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని అందరూ జాకీ అని పిలుస్తారు ముద్దుగా. మీరు ఒక లోకోమోటివ్ ఎలక్ట్రికల్ డ్రైవర్. మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నా ప్రోగ్రాం చూస్తూ మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితంలో అనేక ఆర్థిక సమస్యలతో భయంతో ఉన్నారు. ఒక్కొక్కసారి సూసైడ్ స్పిరిట్ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. ఎలాగ నా బ్రతికేంటి ఈ సంవత్సరంలో, నేను నాశనం అయిపోతానేమో అని అనుకున్నాను. రిలీజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓ బ్రదర్ జాకీ, నేను దేవుడు తాకుతున్నాడు, నీ శక్తి రిలీజ్ అవుతుంది నీ మీద. వండర్ఫుల్ జీసస్, అద్భుతమైన దేవా, నీ పాదముకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాయన, యవనస్తులనైనా నశించిపోకుండా మీరు నాయన ప్రభా నన్ను ఏ విధంగా అయితే పట్టి నడిపిస్తున్నారు, బిడ్డలను ఆశీర్వదించండి. నూతనమైన అభిషేకంతో నింపుతున్నారు. మీరు వీళ్ళతో ఉండండి ప్రభా, జ్ఞానం ఇవ్వండి ప్రభా. అజ్ఞానుల వల్ల కాకండి, మీరు సెలవు ఇచ్చిన మాటలే మేము మాట్లాడుకున్నాం. మా నోట యుద్ధ కేక వినబడేటట్లు సహాయం చేయండి తండ్రి. నాయన సర్వాంగ కవచం పెట్టండి ప్రభా. ఏ బిడ్డ అయితే నా ప్రార్థన వారి మీద సర్వాంగ కవచం ఫిట్ చేస్తున్నాను ప్రభా, సటరేట్ చేస్తున్నాను. హల్లెలూయా, నీ పాదములకు స్తోత్రం. ప్రతి గృహంలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. నీ యొక్క నిండైన దివ్యమైన అగ్ని, శక్తి పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పవర్ నాయన, నీ శక్తి ఈ గృహాల్లోకి వెళ్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాయన, ఎవరైతే ఈ ప్రోగ్రాం విన్నారో వీళ్ళందరితో ఈ గృహాల్లో నాయన నీ యొక్క సన్నిధి ప్రవేశింపు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. వండర్ఫుల్. ఆత్మీయ నేత్రాలు తెరవజేయండి ప్రభు. ప్రతి బిడ్డ ఈ ప్రార్థనలో ఆత్మీయ నేత్రాలు తెరవజేయండి. ఇదిగో రెండే మార్గాలు, ఇరుకు మార్గం, విశాల మార్గం, స్వర్గము, హెవెన్ అండ్ హెల్. ఈ భయం వీళ్ళలో కలిగించి తద్వారా నీలో అంటుకట్టబడి నీ నిత్య రాజ్యములో, నీ జీవగ్రంథంలో పేరుంటేనే పరలోకానికి అర్హుడు అనే మాట మీరు మరొకసారి నాకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో నీ జీవగ్రంథంలో పేరుంటేనే నువ్వు అర్హుడని మీరు తెలియజేస్తున్నారు ప్రభు. ప్రతి బిడ్డని జీవగ్రంథంలో పేరు రాయండి ప్రభు. హల్లెలూయా. మీరు నీ బిడ్డలు ప్రభు తన వారిని ఎరుగును అని అన్న ప్రభు తిమోతి పత్రిక. మీరు వీరిని ఎరిగారు, నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం. యేసు పేరట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలో బలంగా ఎదగండి. గాడ్ బ్లెస్.